యథార్థత అంటే దేవుని మార్గంలో నడవడం అంతే. నీ మార్గం వదిలేసి దేవుని మార్గంలో నడవడమే యథార్థంగా బ్రతకడం అంటే. దేవుడు వ్యభిచారాన్ని తప్పు అన్నాడు, నీ మార్గం ఏమంటా తెలుసా? అదేం పెద్ద తప్పు కాదు అంటాడు. వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా అంటాడు. కానీ దేవుడు అన్నాడు, వద్దు, అది చెయ్యొద్దు, అది తప్పు, నువ్వు ఈ మార్గంలోకి వచ్చేయాలి. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. యథార్థంగా జీవించే విషయంలో నీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అంత ఈజీ మార్గం కాదు. నీ యథార్థతకు ఎన్ని పరీక్షలు వస్తాయో, నీ యథార్థతకు ఎన్ని గంటలు కొడతాడో సైతాను తెలుసా? కానీ ప్రతి అడుగులో నువ్వు ఎవరి సహాయాన్ని కోరుకుని నడవాలా? నీ భక్తి మీద ఆధారపడిపోయి కాదు, ప్రభువా ఇదిగో ఈ విశ్వాస యాత్రలో ఈ యథార్థంగా నడవాలనుకుంటున్నా, దారి తప్పకుండా సహాయం చేయి, నా చూపు మరలకుండా సహాయం చేయి, నా మాట జారకుండా సహాయం చేయి, నా చేతులు నా అవయవాలు పాడు కాకుండా సహాయం చేయి ప్రభువా అని దేవుని వైపు చూస్తూ నువ్వు సాగిపోవాలి. Download ShareChat.